వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. లౌకిక శక్తులపై దాడులకు తెగబడుతున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను సిపిఐ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. సిపిఎం నాయకులు హెచ్చరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎలిగేటి రాజశేఖర్, మోర శ్రీనివాస్, చంద్రయ్య, లక్ష్మణ్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నశించాలి మోడీ హిందూ ఫాస్ట్ విధానం, నశించాలి మోడీ సిపిఐ సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, నశించాలి మోడీ హిందూ ఫాస్ట్ విధానం, నశించాలి మోడీ హిందూ ఫాస్ట్ విధానం, నశించాలి మోడీ హిందూ ఫాస్ట్ విధానం. గోవధను నిషేధించాలని అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఉత్తర్వులు తీసుకొచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. అది వాళ్ళ జన్మ హక్కు. ఇది భారత రాజ్యాంగం అమలు చేయిస్తున్నటువంటి ఆహారపు అలవాట్లు ఇవి. కాబట్టి ఇప్పటికీ దేశంలో 70% మంది మాంసాహారం తింటున్నారు. ఇందులో కేవలం 25% మాత్రమే గొడ్డు మాంసం తినే వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళ వ్యక్తిగత హక్కులకు సంబంధించినటువంటి విషయం. కానీ ఇవాళ భారత ప్రభుత్వం, ఈ దళారి పాలక బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ప్రజలు తినేటువంటి ఆహారపు అలవాట్లపైన, ఆ హక్కులపైన దాడిని, దమనకాండను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో కూడా ఏ ప్రజలు కోరుకుంటారో, ఏ ప్రజలు ఏం తింటున్నారో వాళ్ళ అలవాట్లకు సంబంధించిన అంశంలపైన ఆ ప్రజలు అవే మాంసాహారం కానీ శాకాహారం కానీ తింటున్నారు. కానీ ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వరుసగా ప్రారంభంలో క్రిస్టియన్లపైన దాడులు కొనసాగించింది, తర్వాత దళితులపైన దాడులు కొనసాగిస్తుంది, తర్వాత ముస్లింలపైన దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడుల క్రమంలోనే జరుగుతున్నటువంటి దాడులలో ఆహారపు అలవాట్లపైన దాడి కూడా కొనసాగిస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ గల్ఫ్ దేశాల్లో అయితే ఇవాళ పెద్ద ఎత్తున గొడ్డు మాంసం తినేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చైనాలో, ఫిలిప్పైన్ దేశంలో అయితే కప్పలు తినే వాళ్ళు ఉన్నారు, తర్వాత పాములు తినేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ చైనాలో, తర్వాత ఫిలిప్పైన్ దేశాల్లో కానివ్వండి, ఇవాళ అరబ్ దేశాల్లో అయితే ఒంటెలు తినేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళ దేశాలకు అనుగుణంగా వాళ్ళు తినే ఆహారపు అలవాట్లకు వాళ్ళకు సంబంధించిన హక్కు, ఈ హక్కుని హరించి వేయడం, ఈ హక్కును ధ్వంసం చేయడం, ఇది ఈ హక్కును ధ్వంసం చేయడం అంటే ప్రజాస్వామ్య హక్కులపైన దాడిగానే కమ్యూనిస్ట్ పార్టీ గుర్తిస్తూ ఉంది. అదేవిధంగా తినేటువంటి హక్కులపైన దాడి చేయడం అంటేనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పేద, సన్న, చిన్నకారు రైతులందరినీ ఒక తాటిపైకి తేకుండా విభజించి, పాలించి దాడి చేసేటువంటి పద్ధతికి వల్ల ఈ యొక్క ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తినేటువంటి హక్కులపైన కూడా ప్రభుత్వం దాడి, దమనకాండ కొనసాగిస్తుంది. అదేవిధంగా ఈ గోవధ నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలను, భావజాలంతో ఉన్నటువంటి ప్రజాతంత్రవాదులందరిపైన దాడులు కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలోనే సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఏచూరి పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇది అచ్చంగా సంఘ్ పరివార్ శక్తులు, ఆర్ఎస్ఎస్ శక్తులు, హిందూ మతోన్మాద శక్తులు ఇవల్ల ఒక రకంగా ఇవల్ల భావస్వేచ్ఛను, ప్రజాస్వామికవాదులు ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు, దమనకాండ కొనసాగించడానికి హిందూ మతోన్మాద శక్తులు ఇవాళ ముందుకొస్తా ఉన్నాయి. కాబట్టి వామపక్ష ప్రజాస్వామికవాదులు ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్
గుండాలకు వ్యతిరేకంగా సంఘ పరివార శక్తులకు వ్యతిరేకంగా ఐక్య ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యప్రదేశ్లో కూడా అలాంటి దాడులే కొనసాగుతున్నాయి. ఇవాళ అస్సాంలో కూడా అలాంటి దాడులే కొనసాగుతున్నాయి. ఒరిస్సాలోనూ ఇవాళ అలాంటి దాడులే కొనసాగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఆల్ ఇండియా వైడ్గా గోవధ నిషేధానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో ఈరోజు గాంధీ చౌక్ వద్ద ఈ యొక్క మోడీ ఫాసిస్ట్ పాలన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. తంగలపల్లి మండలం వేణుగోపాల్పూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు జూపల్లి నాగేంద్రరావు కోరారు. ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని, మేనేజర్ సానుకూలంగా స్పందించారని నాగేందర్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ కేంద్రాన్ని విమర్శించడంపై బీజేపీ పట్టణాధ్యక్షులు గౌడవాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 2019లో టీఆర్ఎస్ ను గద్దె దించుతామన్నారు. ఈ కార్యక్రమంలో గుండెలి వేణు, బైరి రాజమల్లు, గోని మల్లేశం, నరహరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మరి మీరు అప్లై చేసుకున్నారా? మరి ఇళ్ళకు కూడా పెట్టుకున్నారా? వాస్తవంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము 95,000 ఇల్లు కట్టడం 35,000 కోట్ల రూపాయలు పంపించింది. మీరని కాదు, చాలా మంది కూడా ఇల్లు అని చెప్పి అప్లై చేస్తుంటే ఎవరికి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇల్లు వస్తారని వాస్తవం. అదే మహారాష్ట్ర ఎక్కడైనా చూడదు, ఇల్లు చాలా మంచి ఇల్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆడ కేంద్రంలో పువ్వే ఉంది, రాష్ట్రంలో పువ్వే ఉంది కాబట్టి వస్తుంది. మరి ఇక్కడ కానీ ఇక్కడ అమలు జరుగుతలేదు. కాబట్టి ఈ దిశగా ఆలోచించమని చెప్పేసి మేము ఇంటింటికి తిరుగుతున్నాం. దానిలో భాగంగానే ఈ మొత్తం పాంప్లెట్ ఉన్నాయి. ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు చూసి ఆ పథకాలు ఇక్కడ రాష్ట్రంలో అమలు జరుగుతాయని వాస్తవం. జరిగి ఆలోచించి 2019లో బీజేపీ రాబోతుంది, అది సత్యం. ఈ విషయంగా ఆలోచించమని చెప్తున్నాను. ఇక నరేంద్ర మోడీ గారు పంపించారు ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పమని చెప్పేసి. ఇలా సిరిసిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. ఇక్కడ కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లైనా ఏదైనా దానికి వచ్చే నిధులు అన్నిటి కేంద్ర ప్రభుత్వ నిధులే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు డబుల్ ఇండ్లు 300-400 కట్టించి 90,000 ఇండ్లు పెండింగ్లో పెట్టింది. 2019లో బీజేపీ రాబోతుంది. తెలంగాణలో మొత్తం అది జరగబోతుంది. ఆ మార్పులో మనం కూడా భాగస్వామ్యం అయిపోదాం. దేశవ్యాప్తంగా కమలం పువ్వే ఉంటుంది. ఇక హిందూ రాజ్యమే రాబోతుంది, రామరాజ్యమే రాబోతుంది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా, ఎక్కడ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క సమస్య ఉన్నది. ఇండ్ల గురించి కానీ, పింఛన్ల గురించి కానీ, ప్రతి ఇంటిలో ఇదే సమస్య ఉన్నది. కేసీఆర్ ఇన్ని చేసినా అని చెప్తుండే కదా, మరి ఇంతమందికి పింఛన్లు రావడం లేదని, ఇల్లు రావడం లేదని ఇప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్తుంటే మాకు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం చేసిన నిధులను తుంగలో తొక్కి తన రాష్ట్ర ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకుంటూ, కేంద్రాన్ని విమర్శిస్తూ రాష్ట్రం నేనే గొప్పగా చెప్పుకుంటుంది. ఈ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ప్రజలలోకి మేము ఇంటింటికి తిరిగి బీజేపీ అభివృద్ధి తెలంగాణకు చేసిన దాన్ని టీఆర్ఎస్ వైఫల్యం ఎత్తిచూపుతూ ఇంటింటికి తిరగడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్తే తెల్లారే మన ముఖ్యమంత్రి గారు స్పందించి 1,00,000 కోట్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, 30-40 వేల కోట్లు ఇచ్చిన అంతే అన్నారు. దానికి సంబంధించిన లెక్క ఈరోజు ఇంటింటికి మేము ఇవ్వడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ ఆ రోజు మన ముఖ్యమంత్రి గారికి భయం పుడితే ఈరోజు మన చైర్మన్ గారికి కూడా భయం పుట్టిందనేది వాస్తవం. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలు వెచ్చిస్తుంది, ఎన్ని పథకాలు ఇస్తుందని చెప్పేసి. ఈరోజు వీళ్ళు చెప్తున్న డబుల్ బెడ్రూమ్ పథకం కావచ్చు, మరుగుదొడ్డి కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, అందులో మా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉందనేది చెప్తున్నాం. మరి ఆ విషయాన్నే తను అన్నది చేసే వాళ్ళని ఆపుతుందని మన చైర్మన్ గారు అన్నారు. తనే చెప్తుంది సిరిసిల్ల స్మార్ట్ సిటీ అవుతుందని చెప్పేసి. మరి స్మార్ట్ సిటీ ఇస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వమే. స్మార్ట్ సిటీ పథకం అనేది కూడా కేంద్ర ప్రభుత్వ పథకం అనేది విషయాన్ని మర్చిపోవద్దని మేము చెప్తున్నాము. కాబట్టి ప్రజలలా గ్రహించండి, ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది వాస్తవం. 2019లో బీజేపీ సునామీ రాబోతుంది, రామరాజ్యం రాబోతుంది అనేది వాస్తవం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. అది రాష్ట్రం నుంచి ఈరోజు గ్రామాన పల్లెన మున్సిపల్లో కూడా వాళ్ళ వణుకు మొదలైందనడానికి ఇదే ఒక నిదర్శనం. కాబట్టి ప్రజలందరూ గ్రహించండి, ఈ పథకాల గురించి తెలుసుకోండి. మన బతుకులు మారాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఖచ్చితంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఉండాలి. మహారాష్ట్ర, గుజరాత్ ఈరోజు ఎక్కడ చూసినా అమోఘమైన అభివృద్ధి జరుగుతుంది. అలాంటి అభివృద్ధి తెలంగాణలో జరగాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ ఉండాలనేది నిజం. జై హింద్.
వేతనాలు పెంచాలని కోరుతూ సైజింగ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని శాంతినగర్ ఆదర్శ పద్మశాలి సంఘం భవనంలో సమావేశమైన సైజింగ్ కార్మికులు యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించాలని సైజింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కిషోర్ డిమాండ్ చేశారు. రాము, యాదగిరి, రామచంద్రం, వెంకటేశం, రమేష్ పలువురు కార్మికులు పాల్గొన్నారు. బీసీ నిరుపేద విద్యార్థులు హాస్టల్ వసతిని సద్వినియోగం చేసుకోవాలని సామాజిక సేవా కార్యకర్త వేముల మార్కండేయులు కోరారు. హలో విద్యార్థి చెలో హాస్టల్ కరపత్రాల ద్వారా విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని వస్త్ర పరిశ్రమలోని మరి కార్మికుల యొక్క పిల్లలు మరి తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, అదేవిధంగా పేద విద్యార్థులు మరి వాళ్ళను హాస్టల్లో చేర్పించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. జూన్, జూలైలో మరి హలో స్టూడెంట్ చెలో హాస్టల్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా మరి ఇంటింటికి కరపత్రాల ద్వారా మేము తిరిగి వాళ్ళను కరపత్రాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 10 మంది మరి వాళ్ళని హాస్టల్లో చేర్పించడానికి మాకు పేర్లు నమోదైంది. ఈ సంవత్సరం మరి ఒక 100 మంది పిల్లలను మరి మన మోడల్ స్కూల్ అయినా పర్వాలేదు, రెండవది కస్తూరిబా హాస్టలు, అదేవిధంగా ఎస్సీ హాస్టలు, ఎస్టీ హాస్టళ్ళు, మరి రాచర్ల గొల్లపల్లిలో ఉన్న బీసీ హాస్టలు, అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న సంస్కృత పాఠశాలలో కూడా మరి పిల్లలను చేర్పించడం జరుగుతుంది. మరి మెను కూడా వారికి సన్నబియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పెట్టి మరి నెలకు ఒకంటికి ఒక 100 రూపాయలు, అమ్మాయిలకైతే ఒక 1000 రూపాయలు ఇచ్చి కూడా మరి విద్య నేర్పించడం జరుగుతుంది. మరి 2 జతల బట్టలు, అదేవిధంగా మెనులో కూడా రోజు మరి కర్రీ కానీ టిఫిన్స్ కానీ రోజు వివిధ రకాలుగా మంచి పౌష్టికమైన ఆహారం విద్యార్థులకు అందజేసి వారికి విద్య నేర్పించడం జరుగుతుంది. కనుక ఎవరైతే నిరుపేద కుటుంబాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని అందరికీ కూడా హాస్టల్లో చేర్పించి మంచి విద్యను అందించాలని కోరుచున్నాను. హాస్టళ్ళ ద్వారానే ఒక IAS, ఒక IPS మంచి ఉన్నత చదువులు చదివినటువంటి ఉద్యోగాలు కూడా సంపాదించిన వాళ్ళు హాస్టల్లో చదివి గొప్ప వాళ్ళైన వ్యక్తులు ఉన్నారు. కనుక మరి చాలామంది నిరుపేదలు డబ్బు లేక మరి చాలామందిని విద్యను దూరం చేసి మరి మధ్యలోనే పనిపెట్టి పనిలో చేర్పించి వాళ్ళ కుటుంబం గడవడానికి అలాంటి కుటుంబాలు బాలకార్మికులుగా మారి విద్య అనేది దూరం అవుతున్నారు. కనుక ఈ నేపథ్యంలో మేము హలో స్టూడెంట్ చెలో హాస్టల్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఎవరైతే పేద విద్యార్థులు వాళ్ళందరినీ కూడా ఒక ఉద్యమ స్థాయిలో ఈ కార్మిక క్షేత్రంలో విస్తృత స్థాయిలో ఒక 10,000 కరపత్రాలతోటి విస్తృత స్థాయిలో మేము ప్రచారం చేసి మరి విద్యార్థులను హాస్టల్లో చేర్పించడం జరుగుతుందని మరి ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా నిరుపేదలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21 నుండి అందించే యోగా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, గాజుల అశోక్ కుమార్, పెరుమాండ్ల దేవయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్న ఈలరత్న గడ్డం నర్సయ్యను కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అభినందించారు. శాలువా జ్ఞాపికతో సత్కరించారు. మరిన్ని పురస్కారాలను అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసరావు, రాజేందర్, వేణుమాధవ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 2 నాడు అందరికీ కూడా విభాగం లోపల పురస్కారం అనేటువంటిది అందుకున్నారు. అందుకోసం అట్లా అన్నారు. చైతన్య పడుతుంది పబ్లిక్. ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్వహస్తాల మీదుగా హైదరాబాదులో ఏర్పాటు చేయబడ్డటువంటి అవతరణ దినోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేయబడ్డటువంటి కార్యక్రమం లోపల ప్రత్యేక విభాగంలో రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నటువంటి మా కాకతీయ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ గారైనటువంటి శ్రీ గడ్డం నరసయ్య సార్ గారిని కళాశాల నుండి మేము సన్మానం అనేటువంటిది చేయడం జరిగింది ఈరోజు. ఈ సందర్భం లోపల అంటే సార్ కేవలము విద్యావేత్త, రాజకీయవేత్త మాత్రమే కాకుండా సార్ లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళ ఏదైతే ఉందో, ఈల పాట పాడడం ఏదైతే ఉందో, అంటే ఎట్లాంటి పాటనైనా కూడా ఈల రూపంలో పాడగలిగినటువంటి అద్భుతమైనటువంటి కళ సార్ గారి యొక్క సొంతము. అందు గురించి చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లోపల పోయిన సంవత్సరము రవీంద్ర భారతిలో
సారు పాడినటువంటి పాటలన్నింటినీ కూడా ఒక సీడీ రూపంలో తయారు చేసి అట్లాంటి సీడీని రాష్ట్ర మంత్రుల చేతి మీదుగా ఆవిష్కరించడం అనేటువంటి జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ 3వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంచే రాష్ట్ర స్థాయి పురస్కారం ప్రత్యేక విభాగంలో ఈలపాటను గుర్తించి ప్రత్యేక విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం సత్కారం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మా కళాశాల యాజమాన్యం, మా మిత్ర బృందం, అధ్యాపక బృందం, విద్యార్థులందరూ కలిసి నాకు ఈ సన్మానం చేసినందులకు, శుభాకాంక్షలు, అభినందనలు తెలిపినందులకు వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తెలంగాణ ప్రాంతం నుండి అనేక కళారూపాలు, కళాఖండాలు, కళాకారులు ఉన్నప్పటికీ కూడా సమైక్య రాష్ట్రంలో అందరు నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది ఆనాటి ప్రభుత్వాలకు. దానికి నిదర్శనంగా నేనే అని చెప్పక తప్పదు. మొట్టమొదటగా రాష్ట్ర ప్రభుత్వం నాకు ఈ అవకాశం అంటే ఈ నా కళను గుర్తించి నాకు రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందజేసినటువంటి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారికి, మన మంత్రివర్యులు యువ నాయకులు కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. దగ్గర 27 సంవత్సరాల పాటు బీసీల సమస్యపై ఉద్యమించిన పరుష హనుమన్లు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.